గౌరవనీయులు పూజ్యులు గౌరవనీయులు పూజ్యులు వైఎస్ శర్మిల గారు మన రాష్ట్ర చైర్మన్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ అలాగే మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇక్కడ విచ్చేసినటువంటి ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము ఎస్కోట మండలం బొడ్డవరం మాది జిందాల్ అల్యూమినియం కంపెనీ కోసమని 2007-2008లో 1164 ఎకరాల భూమిని ప్రభుత్వం వారు జిందాల్ యాజమాన్యంకి అప్పచెప్పడం జరిగింది. అయితే ఆనాడు మేము భూములు ఇవ్వడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మాకు ఉద్యోగాలు వస్తాయి, మా పిల్లలకి మీ భవిష్యత్తులు బాగుంటాయి, ఇక్కడ హాస్పిటల్ నిర్మిస్తారు, స్కూళ్లు నిర్మిస్తారు, అన్ని సౌకర్యాలు కూడా మీకు ఇక్కడ ఉంటాయి, ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు అందరికీ కూడా క్వార్టర్స్ ఇస్తారు, మీ జీవనాధారం చాలా బాగుంటుందని ఆనాడు చెప్పడం. అలాగే ఆనాటి ఆర్డీఓ గోవిందరాజు గారు కూడా అక్కడ రావడం వల్ల మాకు గవర్నమెంట్ వారు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆనాటి మా గ్రామ పెద్దలు ప్రస్తుత ఎమ్మెల్సీ రఘురాజు గారు, ఆనాటి ఎంపీటీసీలు ఎంపీపీ గారు అందరూ చెప్పడం వల్ల మా రైతులందరికీ కూడా ఒక నమ్మకం కలిగింది. పర్వాలేదు, ఈ కంపెనీ వస్తే మన పిల్లల భవిష్యత్తులు బాగుంటాయి కాబట్టి మనం భూములు ఇద్దామని మా 4 పంచాయతీలు మూలపడవర పంచాయతీ, కిత్తంపాలెం పంచాయతీ, ముసిడిపల్లి పంచాయతీ, పెదకండపల్లి పంచాయతీ 4 పంచాయతీల్లో కూడా మేమందరం తీర్మానం చేసి భూములు ఇవ్వడం అనేది కంపెనీకి జరిగింది. అయితే అలా 18 సంవత్సరాలు 2023 వరకు అలా కంటిన్యూ అవుతూనే ఉంది. ఏముంది, మా కంపెనీ కట్టలేదు, మా పరిస్థితి ఏంటి, మా పిల్లలు ముసలోళ్ళు అయిపోతున్నారు, మా పిల్లల జీవనాధారం ఏంటి అని మేము కంపెనీ యాజమాన్యాన్ని అడిగితే వాళ్ళు ఇది మా సమస్య కాదు, బాక్సైట్ గవర్నమెంట్ వారు ఇవ్వలేదు, ఆ కారణంగా మేము కంపెనీ నిర్మాణం చేయలేకపోతున్నాము, వాళ్ళు కంపెనీకి బాక్సైట్ అనుమతులు ఇస్తే వెంటనే 2-3 సంవత్సరాల్లో మీ కంపెనీ ఏర్పాటు చేస్తామని చెబుతూ వచ్చారు 2023 వరకు. ఆ తర్వాత 2023లో కంపెనీ బాక్సైట్ అనేది రద్దు చేశారు. కాబట్టి ఇండస్ట్రియల్ పార్క్ అనేది వస్తుంది, కాబట్టి అందులో కూడా మీకు ఉద్యోగాలు ఏర్పాటు చేస్తామని చెప్పడం, అది న్యూస్ పేపర్ ద్వారా మేము వెంటనే జరుగుతుంది తప్ప ఏనాడు కూడా యాజమాన్యం వారు వచ్చి మీకు జరిగిన ఈ సమస్య ఇలా ఉంది, బాక్సైట్ ఇవ్వని కారణంగా మేము అల్యూమినియం కంపెనీ కట్టలేకపోతున్నాము అని చెప్పిన పాపాన ఏ ఒక్కరోజు కూడా పోలేదు. మరి అలాంటప్పుడు మా రైతులకి అన్యాయం జరుగుతుందని మేము అందరం కూడా నేటికి 250 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తూ మాకు ఆనాడు హామీ ఇచ్చినటువంటి ప్రస్తుత ఎమ్మెల్సీ రఘురాజు గారికి మా సమస్యని చెప్తే, సరే ఆనాడు నేను మాట ఇచ్చాను, నా మాట కోసం మీరు భూములు ఇచ్చారు కాబట్టి మీకు న్యాయం జరిగే వరకు మీ అండ ఉంటాను, ఎన్ని అవంతరాలైనా నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను, నాకు ప్రజలు ముఖ్యం కానీ పదవులు ముఖ్యం కాదు అనేసి ఆయన ఒక్కరే ధైర్యంగా నిలబడి నేటికి 250 రోజులుగా మాకు వెన్నంటి ఉండి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మరి ఆనాడు జరిగినటువంటి ఈ ఒప్పందం రాజశేఖర రెడ్డి గారు ఉంటే మాకు ఈ అన్యాయం జరిగేది కాదు. ఎందుకంటే ఆయన మాట తూచా తప్పకుండా పాటించే మహానాయకుడు. అలాంటి నాయకుడు మన ప్రపంచంలో పుట్టబోరు. అలాంటి నాయకుడు మాట నమ్మి మేమందరము భూములు ఇస్తే ఈ రోజు మా జీవితాలు రోడ్డున పడ్డాయి. కనీసం మాకు ఆదుకునే నాదులనేవాడు ఒక్కడు కూడా కనిపించలేదు. ఒక్కడే కనిపిస్తుంది, ఆ ఎమ్మెల్సీ రఘురాజు గారే. మేమున్నాను, నేనున్నాను మీ వెంట అంటూ ఆయన ఒక్కరే తిరుగుతున్నారు. ఈ రోజు ఒక మహాత్ముడి కుమార్తె శర్మిల గారు ఇక్కడికి వచ్చారు. మరి తనైనా సరే మా విషయాన్ని న్యాయం చేసి మా అందరి రైతులకు కూడా న్యాయం చేయండి. మేము కంపెనీకి వ్యతిరేకం కాదు, మాకు కంపెనీ కావాలి. కంపెనీకి మేము ఏనాడు కూడా వ్యతిరేకం కాదు. నేటికి 19 సంవత్సరాలుగా మేము ఒకటే మాట చెప్తున్నాం, మేము కంపెనీకి వ్యతిరేకం కాదు, మాకు ఉద్యోగాలు కావాలి, కంపెనీ కావాలి, మా పిల్లల భవిష్యత్తులను చక్కదిద్దండి అని చెప్తున్నాం తప్ప ఏ ఒక్కరికి కూడా ఇన్ని రోజులుగా మేము ధర్నా చేసినా సరే ఏ ఒక్కరికి కూడా ఎటువంటి ఇబ్బందులు కూడా కానీ అసౌకర్యం కానీ మేము నేటి వరకు కనిపించలేదు. ఎందుకంటే మాది శాంతియుత ధర్నా, శాంతియుతంగా పోరాడి మాకు న్యాయం చేసుకుందాం, మనకు న్యాయం వచ్చే వరకు కూడా మనం శాంతియుత పోరాటం చేద్దామని మా పెద్దలు మాకు ఇచ్చిన సలహాలు, అలాగే మా రైతులందరూ కూడా అవే సలహాలు పాటిస్తున్నాం. ఏనాడు కూడా ఏ ఒక్క రైతు కూడా ఈ రోజు జిందాల్ వాళ్ళు వచ్చి అక్కడ జేసీబీలు పెట్టి వాళ్ళు ఆ వ్యవసాయాలు అయితేనేమి చెట్లు చామలు అన్ని సరే తిరగబడినా సరే మేము ఒక్కరం కూడా జిందాల్లో అడుగు పెట్టలేదు. ఎప్పుడు కూడా మా శాంతియుత ధర్నాతోనే మేము సాధిస్తాం. ఆనాటి గాంధీ మహాత్ముడు దేశానికి స్వాతంత్రం సాధించేటప్పుడు ఈనాడు మాకు రాజుగారు అండగా ఉన్నారు. ఎంతో మంది నాయకులు ఈ రోజు కలితే రేపైనా సపోర్ట్కి వస్తారు. మా రైతులందరూ కూడా న్యాయం జరుగుతుందని
ఎదురు చూస్తూ ఉన్నాము. మరి ఈనాడు మా అదృష్టం కొలది మీరు వచ్చారు. అలాగే మీ వెనకతలున్న ఈ నాయకులందరూ కూడా మాతో రావడం, ఒక్కోసారి వచ్చి మేమందరం మీకు సపోర్ట్గా ఉంటామని ఈ తిరుపతి గారు వీళ్ళందరూ కూడా మాకు చెప్పడం జరిగింది. మిగతా వాళ్ళ పేర్లు నాకు తెలియదు, దయచేసి ఏమి అనుకోవద్దు. మీరు కూడా మరి మా నాయకులు మాట ప్రకారం ఇక్కడికి వచ్చారు, మా ఏరియాలో అడుగు పెట్టారు కాబట్టి మాకు జరిగిన అన్యాయం క్లియర్గా మీకు చెప్పాము. కాబట్టి మాకు న్యాయం చేయాలని మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అన్న, కలెక్టర్ గారితో మాట్లాడతాను, ముఖ్యమంత్రికి లెటర్ కూడా రాస్తాను. అన్న, మా వంతు ప్రయత్నం మేము చేస్తాము, మీతో పాటు మేము ఉన్నాము, మీ పోరాటంలో మేము కూడా భాగస్థులం అవుతాము. మీరు వరి అవ్వకండి, మీకు న్యాయం జరిగేంత వరకు మేము కూడా పోట్లాడతామమ్మా మీతో పాటు. మేడం, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, మేడం ఒక నిమిషం, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అన్ని జిల్లాల్లో కూడా రైతులు ఇదే విధంగా ఫ్యాక్టరీలు వస్తాయని చెప్పి అప్పటి నమ్మకంతో నెల్లూరు జిల్లాలో కూడా ఇదే సమస్య 3000 ఎకరాలు విఫ్కో సేల్స్కి అని చెప్పి తీసుకున్నారు. ఇప్పటి కూడా కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మీద నమ్మకంతో అన్ని జిల్లాల్లో పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయని చాలా మంది రైతులు ఇచ్చారు. మీరు అన్ని జిల్లాలో కూడా ఈ విషయాన్ని ఒకసారి రాజశేఖర రెడ్డి గారి టైంలో జరిగిన అన్యాయాన్ని రైతులు ఎవరైనా మాట్లాడతారమ్మా? నమస్కారం మేడం. చెప్పు నాన్న. నమస్కారం మేడం. మాది తాండ్రింగ్ గ్రామం, జామ మండలం, విజయనగరం జిల్లా. మా ఊర్లో సుమారు ఒక 800 మంది 1000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. కానీ మా ఊరికి కనీసం బస్సు లేదు. మేము రోడ్డుకు వచ్చి ఒక గంట సేపు నించున్నా సరే మాకు ఆటోలు కూడా ఎక్కువ దొరకవు. అలాంటిది మాకు బస్సు కనీసం లేదు. చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. నేను బిఎంసింగ్ కాలేజ్లో చదువుతున్నాను. ప్రతిరోజు ఒక పూట బస్సు ఉంది మేడం, అది తెల్లవారింటికి వస్తుంది ఆ బస్సు. మేము ఇటు నుంచి ఒక 4కి 5కి కాలేజ్ విడిచిపెట్టినా సరే మా జామ్లో చాలా ఇబ్బంది పడుతున్నాం. ఆటోలు ఒక 8 టికెట్లు 10 టికెట్లు వచ్చినంత వరకు ఆటోలు తీయట్లేదు. మేము వెళ్ళినప్పటికీ చాలా చీకటి అయిపోతుంది. కనీసం బస్సు లేదు మా ఊర్లో, ఎవ్వరూ పట్టించుకోవట్లేదు మేడం. కానీ ఇప్పుడు బస్సు ఫ్రీ పెట్టినా సరే బస్సులు కూడా ఆపట్లేదు మేడం. అసలు అమ్మాయిలు చూసి భయం పడిపోతున్నారు, వాళ్ళు కూడా అసలు ఆపట్లేదు మేడం ఎక్కడ. చాలా చాలా పోనీ అమ్మాయిలు ఆపకపోయినా స్టూడెంట్స్ ఉన్నారు కదా అని ఆలోచించట్లేదు మేడం. అందరూ బస్సు ఎక్కిన వాళ్ళు కూడా తట్ట బొట్ట అన్ని పట్టుకునే ఎక్కుతున్నారు, ఎవ్వరూ కనీసం పట్టించుకోవట్లేదు మేడం. మీరైనా సరే మా ప్రాబ్లం సాల్వ్ చేస్తారని అనుకుంటున్నాను. అప్పుడైతే వైఎస్ఆర్ రాజశేఖర్ గారు చాలా హెల్ప్ చేశారు, పేదవాళ్ళకి కాదు ప్రతి ఒక్కరికి చేశారు. మీరు కూడా ఇప్పుడు మా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాను. నాకు చిన్న అనుమానం, ఇదే బస్సు ఫ్రీ బస్సు కాకముందు ఆగేదా? లేదు మేడం, అప్పుడు కూడా లేదు. అప్పుడు కూడా లేదు. సో బస్సు ఎప్పుడూ లేదు? మా ఊర్లో అసలు బస్సు లేదు మేడం. కానీ ఫ్రీ బస్ వచ్చిన తర్వాత అసలు ఆపటం కూడా లేదు, అది కూడా తగ్గిపోయింది. అది కూడా తగ్గిపోయింది. ముందు ఆపేవారు, ఫ్రీ బస్సు కాలేనప్పుడే ఆపేవారు. కానీ బస్ స్టాపులు ఉన్నాయి, 2-3 ఉన్నాయి మా ఊర్లో. కానీ కనీసం బస్సులు లేని బస్ స్టాప్లు ఎందుకు మేడం అసలు మా ఊరికి? ఈ మాట చెప్పు నాన్న. ముఖ్యమంత్రి గారు మాకు ఫ్రీ బస్సులు వద్దు, మాకు ఫ్రీ బస్సులు వద్దు, బస్సు కావాలి. బస్ స్టాండ్ లో అవసరం లేదు, బస్సు వస్తే అదే బస్ స్టాండ్ అవుతుంది. థ్యాంక్ యూ మేడం. అన్న, మీడియా కవర్ చేయాలి ప్లీజ్. ఆడపిల్లలు చీకటి అయిపోతుందంట ఇంటికి వెళ్లేసరికి. ఎవరమ్మా? హలో డిఎం గారు. నమస్తే చెప్పండి. నమస్తే అన్న. జామ్ గ్రామంలో అసలు బస్సు ఆగటం లేదంట. చాలా మంది పిల్లలు ఉన్నారు. లేదమ్మా, వాళ్ళ కోసం పిల్లల కోసం మనం ప్రత్యేకించి బస్సు చేసామమ్మా. అయితే ఈరోజు ఉదయం కూడా నేను పిల్లలతో మాట్లాడాను. వాళ్ళు స్పెసిఫిక్ గా 7:45 బస్సు ఆగలేదని చెప్పారు. దాని మీద నేను యాక్షన్ తీసుకుంటానమ్మా. ఒక రోజు సమస్య కాదు, ఫ్రీ బస్సు వచ్చినప్పటి నుంచి అసలు బస్సులు ఆడపిల్లలను చూస్తే బస్సులు వెళ్ళిపోతున్నాయి, ఆగటం లేదు అన్నది సమస్య. నేను యాక్షన్ తీసుకుంటాను, బస్సులు ఆగేలా చేద్దాం, మనిషిని పెడతానండి అక్కడ. ఒక్క నిమిషం అండి, గ్రామాల పేర్లు చెప్తాం, ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. చెప్పండి. కొట్టం రూట్ లో బస్సు లేదు మేడం. ఇప్పుడు జాము తాండ్రంగి మేడం, ఇంకా
తాండ్రింగి విజయగిరి కొట్టం విజయగిరి విజయగిరి విజయనగిరి 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 తాండ్రంగి విజయనగిరి కొట్టం. కొట్టం మేడం మేడం ఇక్కడ చాలా ఆడపిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారండి. అలాగే మేడం అలాగే మేడం. ఇది వెంటనే రెక్టిఫై చేయండి. ఇంకెక్కడైనా సమస్య ఉందేమో కూడా చూసి ఆడపిల్లలకు కష్టం కాకుండా చూసుకోండి. అలాగమ్మా తప్పకుండా. మీరు ఫ్రీ బస్సులు ఇస్తే సరే, ఇవ్వకపోయినా సరే, కనీసం బస్సులు వస్తాయి కదా వాళ్ళకి ఇంటికి పోవడానికి. అవునమ్మా అలాగేమ్మా. యా, సో మీరు కొంచెం మందలించండి కూడా. ఎవరైతే ఆపటం లేదో పిల్లల్ని చూస్తే ఆపకుండా వెళ్ళిపోతున్నారంట, ఆడోళ్ళని చూస్తే. ఇది చాలా అన్యాయం అండి. లేదమ్మా, అప్పుడప్పుడు మన కంప్లైంట్ వస్తేనే మనం ప్రతిసారి యాక్షన్ కూడా తీసుకుందాం, చెప్తామా ఆపిలా చూస్తామండి. అయినా కూడా ఒకసారి రివ్యూ పెట్టండి. ఇది పద్ధతి కాదని అందరికీ చెప్పండి, అన్ని రూట్లు కూడా చెప్పండి. బికాస్ దిస్ ఇస్ నాట్ రైట్. ఆడవాళ్ళకి మీరు ఫ్రీ బస్సులు ఇస్తున్నాము అని చెప్పి ఆడవాళ్ళని చూస్తే బస్సు ఆపకుండా వెళ్ళిపోతే ఇంకేం లాభం అండి ఈ స్కీమ్ ఇచ్చి. అమ్మా మనం రోజు గేట్ మీటింగ్ లో అదే మాట చెప్తున్నామ్మా, ఫాలో అప్ చేస్తామమ్మా. అలాగే ఇది వరకు అయితే పని చేయట్లేదు, మీ మాట అయితే పని చేయట్లేదు. ఇంకొంచెం గట్టిగా చెప్పడమో వేరే పద్ధతిలో చెప్పడమో మీరు ఆలోచించుకొని చేయండి. బట్ మేక్ షూర్ దిస్ ఇస్ రెక్టిఫైడ్. అలాగమ్మా తప్పకుండా. అసలు ఆ గ్రామాలకి బస్సులే లేవు మేడం. ఆపడానికి ఏముంది? బస్సులు లేని ఇంకేం ఆపుతారు? అటు సైడ్ ఆటోలు ఒకటే ఉన్నాయి మేడం. అమ్మా ఈ గ్రామాలకు బస్సులే లేవంటున్నారు. కానీ బస్సులు లేకపోతే బస్సులు వేయించండి అన్న ప్లీజ్. అదే కొట్టాం రూట్ కి ఆల్రెడీ ప్రపోజల్ ఉందమ్మా, మనం అడ్వాన్స్ పంపించాం. అది శాంక్షన్ వస్తే బస్ చేస్తామమ్మా. అయ్యండి అమ్మాయికి మైకి అండి అన్న, ఒక్క నిమిషం. ఇప్పటికి వచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది, ఒక్క బస్ కూడా లేదు. మార్నింగ్ 7:30కి ఒక బస్సు వస్తుంది మేడం, అది భీమసింగ్ లో కట్ అయిపోయి వైజాగ్ వెళ్ళిపోద్ది. అప్పటి నుంచి ఒక్క బస్ కూడా వెళ్ళడమేనా? రిటర్న్ రావడం ఉండదు ఏంటి? బస్సులు అన్నాక మావి గ్రామాలే కదా, చాలా మంది ఉంటారు కదా, ఇబ్బంది పడతారు కదా. ఆటోలు ఎక్కి వెళ్తాం చెప్పండి? ఫ్రీ బస్సులు స్కీమ్ పెట్టారు కదా, కనీసం మా గ్రామాలకు బస్సులు రావా? అన్న వింటున్నారా? రన్నామ్మా అన్న దయచేసి చేయండి. అలాగమ్మా తప్పకుండా చేస్తామ్మా. ఇక్కడ పిల్లలు, ఆడపిల్లలు చాలా ఆందోళన చెందుతున్నారు. దిస్ ఇస్ నాట్ రైట్ అట్ ఆల్. 2 రోజులు చూస్తామన్నా అసలు ఏ రెక్టిఫికేషన్ లేకపోతే మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీ ఆఫీసు కూడా వస్తారు వీళ్ళని తీసుకొని. సో దయచేసి ఇది చేయండి. బస్సులు ఆగిలాగా ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటానమ్మా. కొత్త బస్సుకు మాత్రం మనకు శాంక్షన్ రావాలమ్మా, వచ్చిన బస్సు పెడతామండి. అసలు బస్సులు లేవు మేడం, మాకు బస్సులు రావాలి. ఫస్ట్ థింగ్ అక్కడ రావాలండి. విజయనగిరి, కొట్టం, తాండ్రింగి అటు సైడ్ ఒక్క బస్ కూడా లేదు మేడం. అన్న ఈ మూడిట్లో ఇమీడియట్ గా రెక్టిఫై అవ్వగలిగినది ఏమిటో చెప్పండి. అమ్మ ఆల్రెడీ బస్సు కొట్టాం బస్సు కోసం మనం ప్రపోజల్ పంపించాము హెడ్ ఆఫీస్ కి. విఐపీ రిప్రజెంటేషన్ లో ప్రపోజల్ వెళ్ళిందండి. ఓకే, మిగతా రెండు ఏంటంటే అన్ని అదే రూట్ మేడం, అన్ని కవర్ అవుతాయి. ఆ కొట్టం వరకు బస్సు వెళ్తే ఆటోమేటిక్ అన్ని కవర్ అయిపోతాయండి. సార్ నేను చెప్తాను సార్, నేను ఆల్రెడీ ప్రపోజల్ ఉంది సార్, నేను చెప్తాను సార్. ఎప్పుడు రెక్టిఫై అవుతుందన్నా? అమ్మా మనకి హెడ్ ఆఫీస్ నుంచి శాంక్షన్ రావాలమ్మా. ఇలాగే 13 రూట్లకి మనం శాంక్షన్ పెట్టామమ్మా. ఎప్పటికి అయ్యేటట్టు ఉంది. మీ వల్ల లేట్ అవుతుంది అనుకుంటే ఎక్కడ మాట్లాడాలో చెప్పండి, మేము మాట్లాడతాము. అంటే మరి విజయవాడ హెడ్ ఆఫీస్ లో చెప్తే కనుక మనకి మరి కొంచెం స్పీడప్ అవుద్దమ్మా. విజయవాడ హెడ్ ఆఫీస్ ఎవరన్నా? ఈడి ఏ గారు మేడం. పేరు ఈడి ఏ గారు, ఈడి ఓ గారు మేడం. మన అదే మేడం మన రెడ్డి గారు మేడం. ఈడి గారు బ్రహ్మానంద రెడ్డి గారు సార్, బ్రహ్మానంద రెడ్డి గారు సార్. ఒకసారి ఫోన్ నెంబర్ మెసేజ్ చేయరన్నా? అలాగమ్మా థ్యాంక్ యూ. అలాగమ్మా ఉంటామ్మా. నమస్తే అమ్మా. నమస్తే. థ్యాంక్ యూ రా. మేడం ఇది అదే రాసావా? ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి. ఇది ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి. ఓకేనా? ఒకసారి మాట్లాడండి మేడం. చాలా మంది స్టూడెంట్స్ చాలా విధాలుగా ఇబ్బంది పడుతున్నారు. స్టూడెంట్స్ అసలు మీరు అందరూ అంటారు చదువుకోండి, ఎడ్యుకేషన్ చేయండి, జాబ్స్ ఇస్తాం, అన్ని ఇస్తాం అంటున్నారు. ఎడ్యుకేషన్ కి మీ నాన్నగారు ఉన్నప్పుడు మా కోసం, పేదవాళ్ళ కోసం ఫీజు అనేది ఫ్రీగా మీరు చదువుకోండి, పేదవాళ్ళకే మేము ఉన్నాం అంటున్నారు. అలాంటిది ఇప్పుడు వచ్చిన ప్రతి ప్రభుత్వం కూడా, ఒక్క ప్రభుత్వం కూడా మాకు ఫీజు సరిగ్గా ఇయ్యట్లేదు మేడం. మీరైనా కొంచెం అర్థం చేసుకుని అప్పుడులో మీ నాన్నగారు ఉండేలా మీరు కూడా మాకు హెల్ప్ చేస్తారని మేము చాలా అనుకుంటున్నాం. 30,000 పడిపోతాయి, 50,000 పడిపోతాయి అనేసి జాయిన్ అవ్వక ముందు అన్ని చాలా చెప్పేవారు మేడం. ఇప్పుడు ఒక్క రూపాయి కూడా పడట్లేదు దేనికి కూడా మేడం. అసలు ఫీజు గురించి ఎవరు పట్టించుకోవట్లేదు మేడం. మేడం ఫ్రీ బస్ వేసాము అన్నారు, వేశారు అన్న మాటకే తప్ప బస్ స్టాప్ ఉన్న ప్లేస్ లో తప్ప మధ్య మధ్యలో చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయి, అందులో మాది కూడా ఒకటి. ఆ బస్ స్టాప్ ఉన్న స్టాప్ లో మాత్రమే ఆపుతున్నారు. అక్కడి నుంచి మేము 5-6 కిలోమీటర్లు నడుచుకుని ఎలా వెళ్తాం మేడం, మీరే చెప్పండి. మధ్యాహ్నం పూట ఫుల్ ఎండతో. మాది చిల్లపాలెం గ్రామం. ఆ మధ్య ఊర్లో ఒక ఊర్లో ఆపితే మిగిలిన 2 ఊర్లో ఆపరు. ఎప్పుడు ఏమనంటే బస్ స్టాప్ ఉందా అంటారు. ఫ్రీ బస్ ఎందుకు పెట్టారు? డబ్బులు ఉన్నప్పుడు ఆపుతారు, డబ్బులు లేకపోతే ఆపట్లేదు.
చెప్పండి. అమ్మా మాది జామి గ్రామం అమ్మా. జామిలో అగ్రహారం 2500 ఎకరా ఉందమ్మా. అది ఇప్పుడు సాగు చేసుకుని తీస్తున్నారు. రాజశేఖర టైంలో సర్వే పెట్టి టీడీ ఇనాం అండి, టీడీ ఇనాం 2500 ఎకరా ఉందమ్మా. 2500 ఎకరా ఉంది. అన్న ఓ నుంచి 100 సంవత్సరాల నుంచి ఎవరి మటుకు సాగు చేసుకుంటున్నారు. రాజశేఖర డయాంలో సర్వే పెట్టారమ్మా, మొత్తం సర్వే చేయించారు, బోర్డు డబ్బు ఖర్చు పెట్టి పట్టాలు కూడా ఇప్పించారు. మా ఊరికి 370 పట్టాలు ఇచ్చారు. ఇంతలో పూర్తి అయ్యేసరికి చనిపోయారు రాజశేఖర రెడ్డి గారు. చనిపోయిన తర్వాత అలా వదిలేశారు. మరి 2 గవర్నమెంట్ మారే, ఇప్పుడు దాన్ని ఊసలేదు. ఆ పాస్ పుస్తకాలు ఇప్పుడు ఏమో రెవెన్యూ వాళ్ళు చల్లమంటున్నారు. అప్పుడు రాజశేఖర డయాంలు ఇచ్చినవి 376 పుస్తకాలు ఇచ్చారమ్మా. అప్పటి వరకు రాసి సర్వే మటుకు కంప్లీట్ చేశారు. కానీ ఇప్పుడు అవి చల్లమంటున్నారు. మరి ఏంటో అర్థం లేదు. అది కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాను, మళ్ళీ సర్వే చేయిస్తానంటున్నారు. మరి ఏం అవ్వలేదమ్మా. దానివల్ల చాలా ఇబ్బంది అయిపోతుందమ్మా. క్రయ విక్రయాలు అవ్వలేదు. పూర్వం అంటే అమ్ముకోవడం కొనుక్కోవడం జరిగేది. రాజశేఖర హయాం వరకు అయ్యిందమ్మా. అతను చనిపోయిన తర్వాత అన్నీ అయిపోయామ్మా. అది మెయిన్ మాకు క్రయ విక్రయాలు జరగాలమ్మా అన్నిటికంటే ముందు. తర్వాత విత్తనాలు కానీ పిండి కానీ ఏది ఇవ్వటం లేదు, సర్వే అవ్వలేదని. అది కలెక్టర్ గారితో మీరు పర్సనల్ చెప్తే కానీ అవ్వదమ్మా. అన్న ఆ జిందాల్ది ఈ అగ్రహారం భూములది రెండు నేను కలెక్టర్ గారితో నేనే మాట్లాడతా. ముఖ్యమంత్రి గారికి లెటర్ కూడా రాద్దాం పార్టీ తరఫున. విల్ సీ వాట్ వీ కెన్ డూ. మాట్లాడతా, చెప్పండి అన్న. ఈ ఉపాధి హామీ పరిరక్షణ వేదికపై ఉన్నటువంటి స్వర్గీయ రాజశేఖర రెడ్డి తనయురాలు సరిమలమ్మ గారికి, అలాగే ఈ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అన్న ఒక్క నిమిషంలో విషయం చెప్తారా? ఓకే, పెద్దలు తిరుపతి డాక్టర్ గారికి, మీడియా సోదరులకు, ఈ మండలంలో ఉన్నటువంటి పెద్దలందరికీ అయితే విషయం నాకు ముందు పెద్దలు చాలామంది ఈ జిందాల పరిశ్రమ గురించి చెప్పడం జరిగింది. అమ్మ, ఆ రోజు 2006లో మా వైపు సర్పంచ్, ఆ టైంలో ల్యాండ్ ఎక్విజిషన్ జరిగేటప్పుడు సుమారుగా 1100 ఎకరాలు భూమి సేకరించడం జరిగింది. అందులో భాగంగా మా ప్రాంత రైతులు, మన పిల్లలకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, మన ప్రాంత అభివృద్ధి అవుతుందని చెప్పేసి ఆ కాంగ్రెస్ టైంలోనే ల్యాండ్ ఎక్విజిషన్ జరిగింది. అన్న ఇష్యూ అర్థమైందన్న, అదే ఇష్యూ. ఒక నిమిషం ఇంకా ఇందులో పార్ట్ ఉంది. అది కొత్త విషయం ఏదైనా ఉంటే చెప్పండి. లేదమ్మా, అందులో పార్ట్లు ఉన్నాయి. ఆ రోజు ఉద్యోగాలు ఇస్తామని ఉద్యోగాలు ఇవ్వలేదు. పీఓటీ కింద రైతులు అందరూ లేరని చెప్పి పీఓటీల కింద పెట్టిస్తే రైతులు కూడా బ్రతికే ఉన్నారు. అది పీఓటీ కింద పెట్టిస్తే మళ్ళీ తిరిగి రైతుకి మళ్ళీ అప్పచెప్పాలి కదమ్మా, లేదంటే గవర్నమెంట్ తీసుకోవాలా? పీఓటీ అంటే ఇక రైతు చనిపోవడం లేడు అనేసి నిర్ధారణ చేసి అది ప్రభుత్వానికి అది యాక్టివేట్ చేసుకుంది. ఇవాళ రైతులు ఉన్నారమ్మా. ఉన్నప్పటికీ కూడా ఈవేళ దౌర్జన్యంగా బైండర్ పెట్టి ఇన్ని రోజుల కాడి నుంచి, అంతే ఈ రోజు ఇక్కడ మేడం మీరు వస్తున్నారని చెప్పేసి మా మండలంలో ఉన్నటువంటి రైతులు చాలా మంది తమ గోడు వినిపించుకొని, ఇందులో 90% రైతులే. మా రైతుల తరపున ఈ రైతులందరికీ మా బాధను వ్యక్తపరచుకుందామని చెప్పేసి ఆ మండలం నుంచి ఈ మండలం రావడం జరిగింది. దయచేసి రైతు బిడ్డగా, మీ రైతులుగా, అలాగే పెద్దలుగా ఎన్ని పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్కరు కూడా నోరు మెదపడం లేదు. ఇక్కడ రైతుకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎవరు కూడా నోరు మెదపడం లేదు. మేమైతే పరిశ్రమకు వ్యతిరేకం కాదు. మాకు ఆ వేళ R&R ప్యాకేజ్ ప్రకారంగా ఉద్యోగాలు ఇస్తాం, మీకు బడులు కట్టిస్తాం, గుడ్లు కట్టిస్తాం, రోడ్లు వేయిస్తాం అని చెప్పి ఎన్నో హామీలు ఇచ్చి, వాగ్దానాలు ఇచ్చి అగ్రిమెంట్ కూడా ఉన్నదమ్మా. అయితే ఆ రైతుల తరఫున ఈ వేదిక పైన యువతల రైతులందరికీ తెలియపరుస్తాం, మీకు తెలియపరుస్తామని చెప్పి రైతులందరూ కూడా వచ్చి మా బాధను వ్యక్తపరచడానికి మాత్రమే ఇక్కడ వచ్చాం. మీ వంతు సాయంగా మాకు సహాయ సహకారాలు అందించవలసిందిగా మా ప్రాంత రైతుల తరఫున
అలాగే నేను మాట్లాడిన మాటల్లో నాకు ఇచ్చినటువంటి ఈ మండల పెద్దలు అలాగే ఓకే అవకాశం ఉంది, ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ నమస్కారం. మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా మీ పనులు మానుకొని ఇంతమందిగా రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది చూడాలి వినాలి అని ఇంతమందిగా వచ్చారు. వచ్చిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. వాస్తవానికి రాజశేఖర రెడ్డి గారు చనిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది. కానీ ఈ రోజు వరకు కూడా రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది అని ఇంతమందిగా వచ్చారు అంటే దానికి కారణం రాజశేఖర రెడ్డి గారు ఇంకా మీ గుండెల్లో బ్రతికే ఉన్నారు. మరి ఇన్ని సంవత్సరాలు అయిపోయినా కూడా రాజశేఖర రెడ్డి గారు మీ గుండెల్లో బ్రతికే ఉన్నారు అంటే మరి వాస్తవానికి రాజశేఖర రెడ్డి గారు చనిపోయినట్ట లేక ఇంకా బ్రతికే ఉన్నట్ట? మీ ప్రేమకు, మీ అభిమానానికి రాజశేఖర రెడ్డి బిడ్డ మరొక్కసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ 5 సంవత్సరాలలో ఎన్నో అద్భుతమైన పథకాలు, అది కూడా అద్భుతంగా అమలు చేశాడు. ఎవరికైతే ఆ పథకాలు అందాలి అనుకున్నాడో వాళ్ళందరికీ సాచురేషన్ పద్ధతిలో ఆ పథకాలు అందేటట్టుగా మనసు పెట్టి పనిచేసిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. రైతుల పక్షపాతి అనిపించుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. మొట్టమొదటి సంతకమే ఉచిత విద్యుత్ మీద పెట్టాడు రాజశేఖర రెడ్డి గారు. తర్వాత రైతులకి ఏ కష్టం వస్తే ఆ కష్టంలో రైతులకి నేను అండగా ఉంటాను అని ఎక్కడ అవసరమైతే అక్కడ పెట్టుబడి ధరలు తగ్గించాలన్నా, విత్తనాల ధరలు తగ్గించాలన్నా, లేక గిట్టుబాటు ధరను పెంచాలన్నా, లేక మద్దతు ధరను పెంచాలన్నా, లేక ఎక్కడ సబ్సిడీ ఇవ్వాలన్నా, లేక ఎక్కడ నష్టపరిహారం ఇవ్వాలన్నా, ఇలా ప్రతి విషయంలోనూ అండగా నిలబడ్డాడు. ఆఖరికి రుణమాఫీ చేసిన ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారిది. పేదవాళ్ళ గురించి కూడా అంతే ఆలోచన చేశాడు రాజశేఖర రెడ్డి గారు. ఎవరు ఆలోచన చేయలేదు అంతకుముందు. పేదవాడి ఇంట్లో జబ్బొస్తే ఇంటిల్లపాది అప్పుల పాలైపోతుంది కదా అని. కానీ రాజశేఖర రెడ్డి గారు ఒక్క నాయకుడు ఆలోచన చేసి ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొస్తే ఎంతమంది పేదవాళ్ళు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి పైసా ఖర్చు లేకుండానే ఉచితంగానే పెద్ద పెద్ద ఆపరేషన్లు చేయించుకున్నారు. అంతేకాదు అంతటితో వదిలేలేదు రాజశేఖర రెడ్డి గారు. వాళ్ళ మీద ఎంత శ్రద్ధ పెట్టాడు అంటే వాళ్ళకు పోవడానికి మళ్ళీ ఆటో ఛార్జీలు ఇచ్చేవాళ్ళు, మందులకు డబ్బులు ఇచ్చేవాళ్ళు, లేక మందులు పంపించేవాళ్ళు. అంతా అయిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు స్వయంగా ఆయన సంతకం పెట్టిన లెటర్ కూడా పోయేది ఆ కుటుంబాలకి. అంతలా చూసుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. అలాగే బిడ్డల గురించి ఇందాక 3-4 బిడ్డలు మాట్లాడారు. వీళ్ళందరూ ఇట్లాంటి వాళ్ళు పెద్ద చదువులు చదువుకుంటేనే, పేద బిడ్డలు పెద్ద చదువులు చదువుకుంటేనే ఆ కుటుంబాలు పేదరికం నుంచి పైకొస్తాయి, బయటికి వస్తాయి అని నమ్మిన నాయకుడు కాబట్టే ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రవేశపెడితే ఎంతమంది పేద బిడ్డలు పైసా ఖర్చు లేకుండానే గొప్ప గొప్ప చదువులు, డాక్టర్లు, ఇంజనీర్లు, ఎంబీఏలు, ఎంసీఏలు కూడా చేశారు. ఈరోజు కూడా లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు వాళ్ళంతా. ఇలా 1 కాదు 2 కాదు, ఏ పథకం ఆలోచన చేసినా పేదవాళ్ల కోసం ఆలోచన చేశాడు రాజశేఖర రెడ్డి గారు. లక్షల మందికి ఇందిరమ్మ ఇల్లు కట్టడం అయితేనేం, 108 పథకం అయితేనేం, లేక మహిళలకు రుణాలైతేనేం, ఇలా 1 కాదు 2 కాదు, అన్ని ప్రజల గురించే ఆలోచన చేశాడు. సాచురేషన్ పద్ధతిలో పెన్షన్లు ఇచ్చాడు. ఎంతమంది అర్హులైతే, ఎంతమంది కావాలనుకుంటే అంతమందికి పెన్షన్లు ఇచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజుల్లోనే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఇక్కడున్నారు. కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు. ఆ రోజుల్లో ఆలోచన చేసిన ఇంకొక గొప్ప పథకం పేరే ఈ ఉపాధి హామీ పని, అంటే కరువు పని. ఎందుకు ఆలోచన చేసింది కాంగ్రెస్ పార్టీ ఈ కరువు పని కోసము అంటే, ఉపాధి హామీ పని కోసము అంటే, ఆ రోజుల్లో పని లేక గ్రామాలలో భార్యా బిడ్డల్ని వదిలేసి వలసలు పోయేవాళ్ళు పని కోసం. అది అరికట్టడానికే గ్రామాలలోనే పని కల్పిస్తే గ్రామస్తులు గ్రామంలోనే ఉంటారు, భార్యా బిడ్డలతో కలిసి ఉంటారు, వాళ్ళ కుటుంబాలకు ఆసరాగా ఉంటుంది. ఈ ప్రయత్నం మనం చేయాలి అని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. కాబట్టే గ్రామాలలో పని కనిపించే పథకమే ఈ ఉపాధి హామీ పథకం. ఉపాధి హామీ పథకం వల్ల ఏ గ్రామంలోనైనా గ్రామ పెద్దల దగ్గరికి వెళ్లి గ్రామస్తులు ఎవరైనా నాకు పని కావాలి అని అడగచ్చు అని చట్టం చేసింది కాంగ్రెస్ పార్టీ. అలా 100 రోజుల పాటు నాకు పని కావాలి అని అడగచ్చు. 100 రోజుల పాటు పని కల్పించాలి ప్రభుత్వము, అలా కల్పించాలి. 15 రోజుల్లోనే అలా పని అడిగిన 15 రోజుల్లోనే పని కల్పించాలి. చేసిన పనికి 15 రోజుల్లోనే మళ్ళీ పేమెంట్ కూడా ఇవ్వాలి. ఇలాంటి చట్టం రూపొందించింది కాంగ్రెస్ పార్టీ.
ఇది ఎంత అద్భుతమైన చట్టం అంటే, ఎంత అద్భుతంగా ఇది అమలయ్యిందంటే, దేశంలో ఇది మొత్తానికే అమలయ్యేసరికి కోట్ల మంది ప్రజలు ఉపాధి హామీ పని ద్వారా వాళ్ళ కుటుంబాలను పోషించుకోగలిగారు. అసలు ఇంత పెద్ద పథకం, కోట్ల మంది ఒక పథకంలో ఉపాధి పొందడము అన్నది ప్రపంచంలో ఎక్కడా లేదట. అందుకే దేశ విదేశాల నుంచి కూడా, వేరే యూనివర్సిటీల నుంచి కూడా వచ్చి ఈ పథకం మీద రీసెర్చ్ పేపర్లు చేసిన రోజులు కూడా ఉన్నాయి. అంత అద్భుతమైన పథకము ఈ ఉపాధి హామీ పథకం. అసలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ పథకం ఎంత బ్రహ్మాండంగా నడిచింది అంటే, ఆ రోజుల్లో ఉపాధి హామీ పనికి వెళ్ళటానికి ఆటో ఛార్జీలు ఇచ్చేవారు, మజ్జిగ మంచినీళ్లు ఇచ్చేవారు. పక్కన గ్రామంలో అమ్మ మీ నానున్నప్పుడు రస్నా కూడా ఇచ్చేవాళ్ళు అని చెప్పింది. గర్భిణీ స్త్రీల కోసం లేక ముసలోళ్ళ కోసం కూర్చోడానికి ఒక టెంట్ వేసేవాళ్ళు అని కూడా చెప్పారు. ఇలా ఏ ఆలోచన చేసినా పేదవాళ్ళ కోసం ఆలోచన చేసిన పథకం కాబట్టి పేదవాళ్ళకి ఎలా బాగుంటుంది ఈ పథకం అమలు చేస్తే అన్నట్టుగా ఆలోచన చేసి మరి ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది. అంతేకాదు ఎంతో మంది మహిళలు వచ్చి ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి, అయ్యా మగవాళ్ళు చేసినంత పని మేము చేయలేకపోవచ్చు, కానీ కుటుంబ భారం, బిడ్డల భారం మా మీద ఉంటుంది, కాబట్టి మాకు కూడా సమానమైన వేతనాలు ఇవ్వండి అని అడిగితే రాజశేఖర రెడ్డి గారు వెంటనే ఒప్పుకోవడం జరిగింది. పైలట్ ప్రాజెక్టుగా రాజశేఖర రెడ్డి గారు ఆ పథకాన్ని ఆంధ్ర రాష్ట్రంలో మొదలు పెట్టారు. కాబట్టి అదే విధి విధానాలతో మళ్ళీ కేంద్ర ప్రభుత్వం మిగతా రాష్ట్రాలలో కూడా అమలు చేస్తే ఇదే ఆడవాళ్లకు కూడా సమాన వేతనాలు ఇవ్వాలి అన్నది చట్టం అయ్యింది. అంతేకాదు ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ఉండంగా మాకు డైరెక్ట్ గా పేమెంట్ ఇవ్వండి, డబ్బులు చేతులు మారితే కమిషన్ల రూపంలో పోతుంది అంటే రాజశేఖర రెడ్డి గారు ఏకంగా ఒకేసారి 60 లక్షల అకౌంట్లు ఓపెన్ చేసిన ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వానికే దక్కింది. ఇలా రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత కాలము లేక కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత కాలము ఈ పథకము బ్రహ్మాండంగా నడిచింది. 100 రోజులు పని కల్పించాలి అని ఏదైతే చట్టంలో ఉందో 100 రోజులు పని కల్పించడం జరిగింది. పేమెంట్ కూడా 15 రోజుల్లోనే ఇవ్వడం కూడా జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది. గత 12 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ అధికారంలో ఉంది. ఈ 12 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి ఈ ఉపాధి హామీ పనికి ఎన్ని రకాలుగా తూట్లు పొడవాలో, ఎంతగా నీరుగార్చాలో మొత్తం అన్ని ప్రయత్నాలు చేసింది బీజేపీ. ఆఖరికి ఈ రోజు ఉపాధి హామీ పని ఎలా తయారయ్యింది అంటే, ఏ గ్రామంకి వెళ్ళినా ఇదే చెప్తున్నారు, అమ్మా 100 రోజులు పని ఇవ్వటం లేదు, కేవలం 40 రోజులో లేకపోతే 60 రోజులో ఇస్తున్నారు తప్పితే 100 రోజుల పని ఎక్కడా లేదు. మేము 60 రోజులు పని చేసినా కూడా మాకు పేమెంట్ వచ్చేది 30 రోజులకో 40 రోజులకో వస్తుంది అని చెప్తున్నారు. అది కూడా పేమెంట్ 15 రోజుల్లో ఎక్కడా రావటం లేదు. పేమెంట్ రావడానికి కూడా 1-2 నెలలు పడుతుంది అని చెప్తున్నారు. అంటే ఈ ఉపాధి హామీ పనికి ఎన్ని రకాలుగా తూట్లు పడవాలో, ఎన్ని రకాలుగా దీన్ని నీరుగార్చాలో అన్ని ప్రయత్నాలు చేస్తుంది బీజేపీ. ఆఖరికి ఆటో ఛార్జీలు కూడా ఎక్కువైపోతున్నాయమ్మా, అసలు గిట్టుబాటు కావడం లేదు, ఛార్జీలు పెట్టుకొని అక్కడికి పోవాల్సి వస్తుంది, అక్కడికి వెళ్ళి పని చేస్తే కనీసం మంచినీళ్ళు ఇచ్చే దిక్కు కూడా లేదు, అయ్యా బాగున్నావా లేకపోతే కింద పడితే దెబ్బ తగిలిందా, ఒక మెడికల్ కిట్ ఇది వరకు ఇచ్చేవాళ్ళు, అలాంటివి ఏవీ లేవు అని ప్రతి గ్రామంలో చెప్తున్నారు. అంటే ఆఖరికి దీన్ని ఎలా తయారు చేశారు అంటే, ఉపాధి హామీ పనికి పోవడం దండగా, ఉపాధి హామీ పనికి పోయినా కూడా ఆ డబ్బులు మనకు రావడానికి ఎన్నో నెలలు పడుతుంది, వచ్చినా కూడా చేసినంత పనికి తగినంత వేతనాలు పట్టం లేదు అన్న స్థితికి ప్రజలే వచ్చేటట్టుగా ఈ ఉపాధి హామీ పనిని ఆ స్థితికి తీసుకొచ్చింది బీజేపీ. ఈ పాపాలన్నీ చేయడం సరిపోలేదు అన్నట్టుగా బీజేపీ ఇప్పుడు ఏమంటున్నారంటే, అసలు కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఈ ఉపాధి హామీ చట్టాన్ని మొత్తానికే తీసేశారు, ఇప్పుడు కొత్త చట్టం తెస్తున్నారు, దాని పేరు విబి గ్రామ్. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఈ చట్టానికి మహాత్మా గాంధీ గారి పేరు ఉండేది. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం, గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకం అని మహాత్మా గాంధీ గారి పేరుంటే ఆ పథకాన్ని తీసేశారు. మహాత్మా గాంధీ గారి పేరును కూడా తీసేశారు. ఇప్పుడు విబి గ్రామ్ అని కొత్త చట్టాన్ని పెట్టింది బీజేపీ. ఈ కొత్త చట్టానికి రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఈ ఉపాధి హామీ చట్టానికి చాలా తేడా ఉంది. అసలు ఎంత తేడా ఉంది అంటే, అసలు ఉపాధి హామీ చట్టం ప్రజల కోసం, పేదల కోసం చేసిన చట్టం అయితే ఇది కేవలం కాంట్రాక్టర్ల కోసం చేసిన చట్టంగా దీన్ని తయారు చేశారు. ఎందుకు చెప్తున్నాము అంటే, ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ తెచ్చిన చట్టంలో గ్రామంలో పని జరిగేది, గ్రామస్తులకు పని ఇచ్చేవాళ్ళు. అంటే ఈ గ్రామంలో ఒక రోడ్డు కావాలా, లేక బావి కావాలా, లేక అంగన్వాడీ బిల్డింగ్ కట్టాలా, లేక పూడికలు తీయాలా అన్నది గ్రామ పెద్దలు నిర్ణయించుకుంటే ఆ గ్రామానికి కావాల్సిన అభివృద్ధి పనులు ఆ ఉపాధి హామీ పని ద్వారా చేయించేవారు. అంటే గ్రామంలో పని జరిగేది.
ఏదైతే మహాత్మా గాంధీ గారు కోరుకున్నారో గ్రామ స్వరాజ్యం ఉండాలి, గ్రామానికి అధికారాలు ఉండాలి అని కోరుకున్నారో అవన్నీ జరిగేవి. అందుకే మహాత్మా గాంధీ గారి పేరు పెట్టారు, అంత పుణ్యమైన పథకం కాబట్టి. కానీ ఇప్పుడు బీజేపీ తెచ్చిన ఈ కొత్త చట్టానికి అవి ఏవి ఉండవు. అంటే గ్రామాలలో గ్రామ అధికారాలను మొత్తము లాగేసుకుంటూ అసలు గ్రామానికి ఇంకా నిర్ణయించే హక్కులే లేకుండా ఈ కొత్త చట్టంలో బీజేపీ చెప్తుందట ఏ పని ఇవ్వాలి, ఎక్కడివ్వాలి, ఎవరికి ఇవ్వాలి అని. కాంట్రాక్టర్లను కూడా తెస్తుందంట. అంటే ఇక ఎలా తయారైతుందంటే ఈ పథకం గ్రామాలలో జరగాల్సిన పని, గ్రామ అభివృద్ధి కోసం జరగాల్సిన పని గ్రామాలలో జరగదు. ఎక్కడో కాంట్రాక్టర్ పక్కన పని చేసుకుంటుంటే ఆ కాంట్రాక్టర్ కింద పని చేయడానికి, లేబర్ సప్లై చేయడానికి మాత్రమే ఈ ఉపాధి హామీ పని, దీన్ని ఇలా రూటింగ్ చేసే ప్రక్రియ జరుగుతుంది. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతుంది కాంగ్రెస్ పార్టీ. అంతేకాదు ముఖ్యమైన అంశం ఏమిటి అంటే ఇంతకుముందు పథకంలో మొత్తం డబ్బులు కేంద్ర ప్రభుత్వమే పెట్టుకునేది. కానీ ఇప్పుడు ఈ కొత్త చట్టంలో కేంద్ర ప్రభుత్వం అన్ని డబ్బులు పెట్టుకోదట. రాష్ట్ర ప్రభుత్వం 40% భారం భరించాలట, కేంద్ర ప్రభుత్వం కేవలం 60% డబ్బులే ఇస్తుందట. అసలు నిజానికి వాస్తవానికి మన రాష్ట్రం 40% భారం భరించే స్థితిలో ఉందో లేదో అందరం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అని, చంద్రబాబు గారి పుణ్యమా అని మన రాష్ట్రం మీద 12 లక్షల అప్పుల కుప్ప ఉంది. కనీసం మన రాష్ట్రంలో ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చుకోవడానికి కూడా డబ్బులు లేవు, అప్పులు చేస్తున్నారు, వడ్డీలు కడుతున్నారు. అలాంటి స్థితిలో ఇప్పుడు ఉపాధి హామీ పని భారం కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద పడితే ముమ్మాటికి మన రాష్ట్రం భరించే స్థితిలో లేదు. దాంతో ఏమవుతుంది అంటే చంద్రబాబు గారు ఈ 40% ఖర్చు భరించాలి కదా అని భరించడు. కాబట్టి ఉపాధి హామీ పనిని నీరు గారుస్తారు. ఇక రాష్ట్రమే జరిగించకపోతే ఇక కేంద్రం ఇవ్వాల్సిన 60% నిధులు కూడా ఇవ్వాల్సిన అవసరం కూడా రాదు. అది వీళ్ళ స్కీమ్. అంటే మొత్తానికి ఉపాధి హామీ పనిని ఒక గుండు సున్నా చుడుతున్నారన్నమాట. అందుకే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇది న్యాయం కాదు, ఉపాధి హామీ పని కొనసాగించాలి అనే ఈ పోరాట యాత్ర మొదలు పెట్టాం. ఆ పోరాట యాత్ర భాగంగానే మీ గ్రామానికి కూడా రావటం జరిగింది. అంతేకాదు తల్లి, ఇప్పుడు బీజేపీ చెప్తున్నది కాంగ్రెస్ పార్టీ 100 రోజులు పనిచ్చారు, మేము 125 రోజులు పనిస్తాము అని చెప్తున్నారు. నిజానికి పోయిన సంవత్సరం తీసుకున్న కేవలం 52 రోజులు మాత్రమే పని ఇవ్వడం జరిగింది. అంటే కేవలం 52 రోజులు పని ఇచ్చిన వాళ్ళు లేదు మేము 125 రోజులు పని ఇస్తాము మేము కొత్త చట్టంలో అని చెప్తుంటే నమ్మడానికి ప్రజలు గొర్రెల పిచ్చివాళ్ళ? మీరే ఆలోచన చేసుకోండి. 100 రోజులు పని ఇవ్వాలి అని చట్టంలో ఉంది. కానీ ఇన్ని సంవత్సరాలుగా 100 రోజులు బీజేపీ ఎక్కడా ఇవ్వలేదు. పోయిన సంవత్సరం తీసుకున్నా కేవలం 52 రోజులే ఇచ్చారు. 52 రోజులు ఇచ్చిన వాళ్ళు 125 రోజులు ఇస్తాము అని చెప్తున్నారు. అంటే ఇది పచ్చి అబద్ధం, బూటకం, ఒక మోసం. మిమ్మల్ని మభ్యపెట్టే ప్రయత్నం తప్పితే ఇంకోటి కానే కాదు. వీళ్ళకి ఏ మాత్రం ఈ పథకం జరిపించాలి అన్న చిత్తశుద్ధి ఉండుంటే అసలు డబ్బులు తగ్గించేలే వాళ్ళే కాదు, రాష్ట్రం మీద భారం వేసేవేలే వాళ్ళే కాదు. వీళ్ళకి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా 52 రోజులే నడిపారు అంటే 125 రోజులు నడిపే చిత్తశుద్ధి లేదనే అర్థం చేసుకోవాలి. అంతేకాదు వీళ్ళు ఏ ప్రయత్నం చేసినా కూడా ఈ పథకాన్ని మొత్తానికి గుండు సున్నా చుట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ఈ పథకాన్ని బ్రతికించే ప్రయత్నం బీజేపీ చేయటమే లేదు. ఇలాంటి చెత్త పథకానికి తెలుగుదేశం పార్టీ, జనసేన వీళ్ళందరూ మద్దతు కూడా ఇచ్చారు పార్లమెంటులో. ఎందుకు అని అడుగుతున్నాం. ఇంత చెత్త చట్టం చేస్తుంటే, ఉపాధి హామీ పనిని నీరుగారు చేస్తుంటే ఇంత మద్దతు ఇవ్వాల్సిన అవసరం వీళ్ళకి ఏముంది? పోనీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా మాట్లాడారు అంటే రాజశేఖర రెడ్డి గారు అంత చిత్తశుద్ధితో నడిపించిన ఈ చట్టాన్ని వీళ్ళు తూట్లు పడుస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట అంటే ఒక్క మాట బీజేపీకి వ్యతిరేకంగా ఈ పథకాన్ని ఎందుకు నాశనం చేస్తున్నారు అని ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అంటే ఏ నాయకుడికైనా ఎంత చిత్తశుద్ధి ఉందో మీ అందరూ ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నాయో, తెలుగుదేశం అయినా సరే, జనసేన అయినా సరే, వైసీపీ అయినా సరే, మొత్తం అందరూ బీజేపీ పార్టీకే బానిసలుగా తయారయ్యారు. ప్రత్యేక హోదా ఇస్తాము తెస్తాము అని చెప్పిన నాయకులు మొత్తం బీజేపీ ఇయ్యకపోయేసరికి పర్వాలేదు, బీజేపీ ఇయ్యకపోయినా పర్వాలేదు, మేము ఇలాగే మేనేజ్ చేసుకుంటాము అని బీజేపీతో వాళ్ళ స్వార్థ రాజకీయాలు చేసుకున్నారు తప్పితే ఒక్కరంటే ఒకరు మాకు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరు అని బీజేపీ కాలర్ పట్టుకొని నిలదీసే దమ్ము ధైర్యము ఏ నాయకునికి లేదు. అంతేకాదు పోలవరం ప్రాజెక్టును కూనీ చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 36 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలి అని పోలవరం ప్రాజెక్టు మొదలు పెడితే ఆ పోలవరం ప్రాజెక్టు నీటి నిలువని ఇప్పుడు బీజేపీ పార్టీ తగ్గిస్తుంటే ఒక్క నాయకుడు అంటే ఒక్క నాయకుడు చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గాని, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒక్కరు కూడా మా పోలవరం ప్రాజెక్టును ఎందుకు కూనీ చేస్తున్నారు అని బీజేపీ నిలదీసే దమ్ము ఒక్క నాయకుని కూడా లేకపోయింది. రాజధాని అన్ని రాష్ట్రాలకు ఒక రాజధాని ఉంది. ఆంధ్ర రాష్ట్రానికి ఉందా? పక్కన బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, మహారాష్ట్రలో ముంబై ఉంది. కానీ ఆంధ్ర రాష్ట్రానికి ఏముంది అంటే చేతిలో చిప్పు ఉంది. మరి మన బిడ్డలు ఎక్కడికి వెళ్ళాలి ఉద్యోగాల కోసం? ఇప్పటి వరకు మనకు రాజధాని లేదు అంటే దానికి కారణం
చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు. మనకు రాజధాని కట్టివ్వాలి అన్నది చట్టంలో రాసుంది. కానీ ఇప్పటికీ కూడా బీజేపీ అరా కొరా డబ్బులు ఇస్తున్నారు. అది కూడా నిధుల్లాగా ఇవ్వటం లేదు, అప్పుల్లాగా ఇస్తున్నారు. కానీ ఇప్పటికీ కూడా మాకు డబ్బులు ఎందుకు ఇవ్వరు, మాకు రాజధాని ఎందుకు కట్టరు, మాకు అప్పులు ఎందుకు ఇస్తున్నారు, ఈ భారం మా మీద పడుతుంది కదా అని అడిగే దమ్ము చంద్రబాబుకు లేదు, పవన్ కళ్యాణ్ గారికి లేదు, జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ముగ్గురు బీజేపీకి బానిసలుగా తయారయ్యారు, బీజేపీకి బినామీలుగా తయారయ్యారు. అసలు బీజేపీ వేరే లేదు మన రాష్ట్రంలో. బాబు, జగన్, పవన్, బీజేపీ వీళ్ళే బీజేపీని నెత్తిన పెట్టుకొని మోస్తున్నారు మన రాష్ట్రంలో. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి దత్తపుత్రుడిగా మారిపోయాడు. ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడో అప్పటి నుంచి దత్తపుత్రుడిగా మారిపోయారు. నిజానికి ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి అండగానే నిలబడ్డారు. అదే బీజేపీ పార్టీని రాజశేఖర రెడ్డి గారు ప్రతి సందర్భంలోనూ వ్యతిరేకించారు. ఎందుకంటే అది మాకు మతతత్వ పార్టీ కాబట్టి మతం పేరుతో చిచ్చు పెట్టాలి, ఆ మంటలో చలిగాచుకోవాలి, ఇదే బీజేపీ సిద్ధాంతం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి అక్రమంగా పొత్తు పెట్టుకున్నారు. చంద్రబాబు గారు అయితే కూటమి కట్టారు. సరే, కూటమి కట్టారు కాబట్టి, బహిరంగంగా కట్టారు కాబట్టి ప్రజలకు కనీసం అది అర్థమైనా అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారిది అక్రమ పొత్తు కాబట్టి అసలు అది కనిపించదు. కానీ బీజేపీకి దత్తపుత్రునిగా బీజేపీకి ఎక్కడ అవసరమైతే అక్కడ, ఏ బిల్లుకు అవసరమైతే ఆ బిల్లుకు మద్దతు ఇస్తూనే వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంతెందుకు, ఇప్పుడు పార్లమెంటులో గొడవ జరుగుతుంది ఎలక్షన్ కమిషన్ గురించి. అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనరు గయేష్ కుమారు అక్రమాలకు పాల్పడ్డారు, ఓటర్ల లిస్టు పద్ధతిలో అక్రమాలకు పాల్పడ్డారు అని ఇండియా బ్లాక్ అంటే కాంగ్రెస్ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ ఇలాంటి పార్టీలు అన్నీ కలిపి ఈయన మీద నో ట్రస్ట్ అన్నట్టుగా ఈయనని తొలగించాలి అని పార్లమెంటులో నోటీసులు కూడా ఇచ్చారు. కానీ దీనికి ఎంత మటుకు జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇస్తారో చూడాలి. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు బీదేడుపులు ఏడ్చారు. ఎలక్షన్లలో మేము ఓడిపోవడం అన్యాయం అన్నారు, ఈవీఎంలలో మోసం జరిగింది అన్నారు, అక్క చెల్లెమ్మలు నాకెందుకు ఓటేయలేదో అర్థం కావటం లేదన్నారు, పెన్షన్లు తీసుకుంటున్న వారు నాకెందుకు ఓటు పడలేదో అర్థం కావడం లేదన్నారు. మరి నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంలో అవకతవకలు జరిగాయి అని నమ్మితే మరి ఈ ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయనను తొలగించడానికి ఇచ్చిన నోటీసులలో జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇవ్వాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి దత్తపుత్రుడు కాబట్టి మద్దతు ఇవ్వరు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయం మీద నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగానే అవకతవకలు జరిగాయి అని మీరు నమ్మితే ఇప్పటికే బీజేపీ ప్రతి వ్యవస్థను తమ గుపెట్లో పెట్టుకుంది. సిబిఐ అయినా సరే, ఆర్బీఐ అయినా సరే, స్టాక్ ఎక్స్చేంజ్ అయినా సరే, ఈడీ అయినా సరే, ఇన్కమ్ ట్యాక్స్ అయినా సరే, ఆఖరికి ఎలక్షన్ కమిషన్ అయినా సరే, అన్నిటినీ తమ గుప్పెట్లో పెట్టుకుంది. కానీ ఒక్క నాయకుడు మాట్లాడటం లేదు. కారణం బీజేపీ అధికారంలో ఉంది, ఆ అధికారాన్ని వీళ్ళందరూ కూడా అనుభవిస్తున్నారు. కాబట్టి బీజేపీకి మళ్ళీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆయన చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. ఈరోజు ఎన్ని పార్టీలు ఉన్నాయి మన రాష్ట్రంలో, మొత్తం అందరూ బీజేపీకి ఊడిగాలు చేస్తున్నారు. అమ్మా మేము కొట్లాడతాం, మేము నిలబడతాం.